చెప్పడం వల్ల ద్రోహం చేసినట్టు కాదు, ఆ సమాజానికి మీరు న్యాయం చేసినట్టుగా మీకు కూడా బాధ్యత ఉంది. డెఫినెట్గా ఇది గంజాయి లేని సమాజం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మన గవర్నమెంట్ కూడా దీని మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. దీనికి సపరేట్గా ఒక టీజీ న్యాబ్ అని పెట్టి కొన్ని బడ్జెట్ తయారీ ఇచ్చి ప్రతి జిల్లాకు ఒక ఫోర్స్ పెట్టి మనం చేస్తున్నారు. ఇది ఎంత గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావాలా, అందరు పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని లేకుండా చేయాలనేది దాంట్లో మన గట్టి సంకల్పంతో పనిచేస్తే డెఫినెట్గా మేమైతే ఎప్పుడు 24 గంటలు ఎక్కడ ఏం చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా చెక్ చేసి పట్టుకోవడానికి రెడీగా ఉంటాము. మీరు మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుతున్నాను. విచారణలో ఇంతకుముందు వీళ్ళు ఎక్కడైనా తీసుకొచ్చినట్లు ఇప్పుడు ఇంటరాక్ట్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో వీళ్ళు ప్రొఫెషనల్సే. వీళ్ళు ఒరిస్సా పోయి ఈ శ్రీధర్ సాహు అనే వ్యక్తి తీసుకొస్తాడు, ఇక్కడ అమ్ముతాడు, బొంబాయి పోయి అమ్ముతాడు, అన్ని అదే పని వాడి. మన రాష్ట్రంలో ఎక్కడైనా కేసులు నమోదైనా సార్ అది కూడా వెరిఫై చేస్తాం. ఇప్పుడు చేస్తాం, మొత్తం డీటెయిల్ తీసి పాత కేసులు కూడా ఇన్వాల్వ్ చేసి దీని మీద ప్రాపర్గా సెక్షన్లు పెట్టి చేయొచ్చు. తర్వాత ఈ కేసులో